వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ పై అధికారులు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారి అమర్ సింగ్ నాయక్ విచారణ చేపట్టారు. ఈ విచారణకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. వేధింపులకు పాల్పడుతున్న శ్రీనివాస్ నాయక్ ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారిపై ఎమ్మెల్యే హాజరయ్యారు. జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులను కామారెడ్డి ఎమ్మెల్యే కోరారు. మహిళా అధికారులను నియమించకుండా విచారణ చేపట్టడంపై రాష్ట్ర అధికారి తీరును తప్పుబట్టారు. నేను 10 సార్లు మీకు ఇండికేట్ చేసి డైరెక్ట్ కలెక్టర్ గారిని సార్ నేను మనిషిని నాకు మంచి చెడు మానవత్వం అన్నీ ఉన్నాయి. నేను డబ్బులు చూసిన కాదు కదా సో మానవత్వం చూస్తాను అంటే కదా దాని ఇండికేషన్ అదే కదా. డబ్బు చూసినట్టు మానవత్వం ఉండదు, మానవత్వం ఉన్నట్టు డబ్బు చూడండి. ఫొటోస్ ఎందుకు నా దగ్గర లేవా నీ ఫొటోస్? కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ పై అధికారులు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారి అమర్ సింగ్ నాయక్ విచారణ చేపట్టారు. ఈ విచారణకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. వేధింపులకు పాల్పడుతోన్న శ్రీనివాస్ నాయక్ ను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారిపై ఎమ్మెల్యే హాజరయ్యారు. జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులను కామారెడ్డి ఎమ్మెల్యే కోరారు. మహిళా అధికారులను నియమించకుండా విచారణ చేపట్టడంపై రాష్ట్ర అధికారి తీరును తప్పుబట్టారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఈ తంతు నడుస్తున్నప్పుడు కూడా మహిళా ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నప్పుడు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండే. అయితే ప్రస్తుతం ఏదైతే గత కొన్ని రోజులుగా తీవ్రంగా వేధింపులు మాత్రం పాల్పడుతున్న సూపరింట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏకంగా మహిళా ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆసుపత్రికి సంబంధించిన ఇష్యూ ఇది బయటపడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఒత్తిడి సైతం జరుగుతుంది. ఇందులో భాగంగానే కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ అధికారి అమర్ సింగ్ నాయక్ అదేవిధంగా జిల్లా కేంద్రంలోని డిహెచ్ఓ కార్యాలయానికి సంబంధించిన అధికారులు విచారణ సైతం చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు సైతం ఉన్న తరుణంలో ఒక్కసారిగా ఇదే విషయానికి సంబంధించిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన సైతం ఒక్కసారిగా విచారణ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా రావడం జరిగింది. రావడంతో ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపకుండానే ఆయన ముందస్తుగానే ఇతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఇమీడియట్లీ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన ముక్తాకంఠంకు జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఈ హాస్పిటల్లో తరచూ గొడవలు మాత్రం జరుగుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ క్రమంలోనే ఏదైతే లక్ష్మణ్ సింగ్ పై విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస్ నాయక్ అదేవిధంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న ఈ తంతు ఒక్కసారిగా బయటపడడంతోనే ఈ సమస్య బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా గత కొంతకాలంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల వేధింపులకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ స్థానికులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్థానిక సూపరింటెండెంట్ సైతం ఇప్పటికే విధులకు హాజరు కాకున్నప్పుడు కూడా హాజరు పట్టికలు హాజరు చేస్తున్న సందర్భాలు సైతం గతంలో మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ మహిళా ఉద్యోగుల వేధింపులకు సంబంధించిన ఏదైతే విషయం ఉందో అది బయటకు రావడంతోనే ఆయనపై పూర్తిగా సమగ్ర విచారణకు ఆదేశాలు సైతం జిల్లా కలెక్టర్ జారీ చేయడంతోనే
ఒక్కొక్కటి ఆయనపై ఉన్న సమస్యలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది యామిని. అంటే ధనుంజయ్ ఎవరైతే ఈ సూపరింటెండెంట్ ఉన్నారో శ్రీనివాస్, గతంలో కూడా ఇతనిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయా? సో ఇట్లాంటి ఈ సందర్భాల్లో అతను వేధింపులకు కాకుండా కానీ ఆసుపత్రి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు సైతం చూసాం. రీసెంట్ గా గత 3 నెలల క్రితమే ఇలాంటి సంఘటన సైతం జరిగింది. ఆయనపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు అక్కడ ఆందోళన కార్యక్రమాలు సైతం చేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ కొద్దిగా సముదాయించి వారిపై సాయుధ కుదిరిచ్చారు. ఈ క్రమంలోనే అయినప్పటికీ కూడా ఆయన వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతోనే ఈ రోజు ఈ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబ్బంది ఏకంగా ఫిర్యాదు చేయడంతోనే తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్క విషయాలు మాత్రం బయటపడుతున్నాయి యామిని. అంటే ధనుంజయ్ ఏదైతే ఈ మహిళలపై వేధింపులకు సంబంధించిన ఈ విచారణ కమిటీలో ఒక మహిళ కూడా లేకపోవడానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తప్పుపడుతున్నారు. ఎందుకు లేరు అసలు? సో ఇలాంటి పరిస్థితుల్లో అదే స్థానిక రాష్ట్ర స్థాయి అధికారి అమర్ సింగ్ నాయక్ వచ్చినప్పుడు కూడా ఆయనపై సైతం కొద్దిపాటి అనుమానాస్పదంగా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహిళలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మహిళా వేధింపులకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ సంఘటనలో విచారణ అధికారిని మహిళ చేపట్టాలని చెప్పేసి గతంలో సైతం ఫిర్యాదు సైతం అందాయి. అయినప్పటికీ కూడా విచారణలో అకస్మాత్తుగా ఈ రాష్ట్ర స్థాయికి సంబంధించిన అమర్ సింగ్ నాయక్ ని పంపడంతోనే ఏకంగా రంగంలోకి దిగిన వెంకటరామరెడ్డి ఆయనపై తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఎలాంటి వేసి చూడాల్సిన పరిస్థితి మనకు కనపడ్డది. వేధింపులకు పాల్పడుతున్న సూపరింటెండెంట్ సస్పెండ్ చేయకుంటే భీష్మించుకుని రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి ఆయనపై చర్యలు తీసుకునే వరకు ఆసుపత్రిలో సేవలు బంద్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే సిబ్బంది సైతం చెప్తున్న పరిస్థితి కనబడ్డది యామిని. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.